ఏ కీడు నాకు రాకుండా. అంటే కీడు అని సింహం నుంచి దేవుడు నిన్నేం చేస్తాడు? తప్పిస్తాడు. ఎందుకు? సువార్త ప్రకటించుట కొరకు. విశ్వాసిగా చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ రోజు మొదలుకొని ఈ రోజు నుంచి ఏం చేస్తూ ఉన్నాడండి? లోకం అనేటువంటి సింహాల అన్నోళ్ళకు మనల్ని అప్పగించకుండా ఆయన ఎవరి జీవితంలో ఎంతవరకు ఆయన నిర్ణయించాడో అంతవరకు తన పని జరిగించుటకు దేవుడు తన కార్యాచరణ జరిగించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనుషులకు మనం భయపడితే, మనుషుల మాటలకు మనం భయపడితే నువ్వేం చేయలేవు. తల దించుకున్నావా, ఇంకా నీకు దించుకునేటట్టు చేస్తాడు. తల ఎత్తుకున్నావా, ఆ తల ఎత్తిన తల ఎత్తబడినట్లుగానే దేవుడు నిన్ను చేయునుగాక. దేవునికి ఉన్నటువంటి సర్వశక్తిని బట్టి ఆయన సన్నిధిలో నీవు నిలబడగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. సర్వశరీరులు గడ్డిని పోలిన వారిగా ఉన్నారు. వారి అందమంతయు అక్కడ ఉంది, నా మాటలు కాదు. ఏమండి? అందమంతయు గడ్డి వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ చూసును. అందుకే అందంగా ఉన్నాము, చక్కగా ఉన్నాము, నాజూగ్గా ఉన్నామని చెప్పి మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకూడదండి. దేవుడు అందంతో పోల్చాడు ఎన్నో విషయాలను. సంఘాన్ని, ఆత్మీయతను గూర్చి, విశ్వాస జీవితాన్ని గూర్చి, ఏమండి, పరిశుద్ధతను గూర్చి అందమైనటువంటి వాటితో పోల్చాడు ప్రియులారా. అదే మరలా ఆ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అన్నాడు. కనుక దేవుడిచ్చినటువంటి అందమైనటువంటి జీవితాన్ని ఆశీర్వాదకరంగా అనుభవించాలి. అందమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు అని అంటే దాన్ని మహిమ కొరకు మనము ఉండాలి ప్రియులారా. దాన్ని ఆశీర్వాదకరంగా మనము అనుభవించాలి. దేవుడు మనల్ని పుట్టించినటువంటి విధానములో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. కానీ ఈ అందాన్ని వికారంగా మనము మార్చుకోకూడదు. దీన్ని మనం మోసంగా మార్చుకోకూడదు ప్రియులారా. ఎందుకంటే ఎవరి జీవితమైనా ఒక 20 ఏళ్ళే. మనిషి లైఫ్ ఎంత? లైఫ్ వేసారా అంటారు. అంటే మనిషి జీవితంలో సుఖపడే సంవత్సరాలు ఎంత అండి? లైఫ్ వేసారంటారు కదా. లైఫ్ అంటే జీవితం. ఏమండి? ఎన్ని సంవత్సరాలు మనిషి జీవితం? మహా ఏదైనా తను అనుకున్నది చేయగలిగినటువంటి సంవత్సరాలు. అందుకే 14 సంవత్సరాలు జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాడు. ఏమండి? జీవితాన్ని ఏం చేశాడు? వేస్ట్ చేసుకున్నాడు. అందుకనే ప్రభు మన జీవితంలో సిద్ధపరిచినటువంటి ఆయుష్కాలాన్ని ఆశీర్వాదంగా అనుభవించాలంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. సామెతల గ్రంథంలో తల్లి కొడుకు చెప్పింది, నువ్వు దీర్ఘాయుష్మంతుడివై ఉండునట్లుగా, నువ్వు మంచివాడవని పిలువబడినట్లుగా ఏమవ్వాలి? నువ్వు జ్ఞానివి కదా అని చెప్పి అనుకొనవద్దు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో ఆయనకి నీ మార్గములు ఏం చేయాలా? అప్పగించుకో. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేస్తాడు. కొట్టు కొట్టు కొట్టు, సబళ్ళు గట్టి కొట్టు. అప్పుడు ఆయన నీ త్రోవలు ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. కాబట్టి జీవితంలో దేవుడిచ్చినటువంటి కృప ఎటుదో మనం జ్ఞాపకం ఉంచుకున్న వారమై ప్రియులారా. మనిషి జీవితం ఒక గడ్డి పువ్వు లాంటిది. అది వికసించి వాడిపోయేటువంటిది. మనం కూడా అంతే. మనం ముందున్నటువంటి వారిని చూసి మనం మనసు మారాలే కానీ వాళ్ళు అలా అయ్యారు నేను అలా అవ్వను అని నువ్వు అనుకోకూడదు. వారు మనుషులే, మనం కూడా మనుషులమే. కాబట్టి మరణించేటువంటి నరునికి తృణమాత్రుడైనటువంటి మనిషికి నీవు భయపడకూడదు. ఏమండి? దేవుని సన్నిధిలో నీవు ఉండాలి. సౌలు జనులకు జడిచి ఇజ్రాయేలీలు ప్రయాణం అవుతూ ఉన్న సమయంలో దగ్గరికి వెళ్ళిన తర్వాత మొట్టమొదట అమాలేకీలు ఇజ్రాయేలీల మీద తిరగబడ్డారు. కాబట్టి అమాలేకీలు తిరగబడినప్పుడు రాజుగా
సౌలుని సమూయేలు అభిషేకించాడు దేవుడు చెప్పిన మాటను బట్టి. దేవుడే చెప్తాడు సమూయేలుకి సౌలుకు చెప్పు, వాళ్ళు మార్గ మధ్యలో మొట్టమొదటి తిరగబడిన వారు అమాలేకీలు, పిల్లలే కానీ స్త్రీలే కానీ గొర్రెలే కానీ ఎడ్లే కానీ ఏవైనా సరే సమస్తము నాశనం చేయమంటాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని లెక్కేసి వీళ్ళని ఆపేస్తాడండి. అగగుని రాజుని రాజ్యంలో ఉన్నటువంటి మనుషులనట ఆపేసి ఇంటికి వచ్చి సమస్తాన్ని నాశనం చేశానని విజయ సూచికగంట ఒక జెండా బాతాడంట. ఇజ్రాయేలీలకి జయం వచ్చింది, నువ్వు చెప్పింది నేను చేశాను అని. ఆ రాత్రి దేవుడు సమూయేలుతో అంటున్నాడంట, సౌలును నేను రాజుగా అభిషేకించినందుకు పశ్చాత్తాపడుతున్నాను. నేను చెప్పిన పని సౌలు చేయలేదు అని అంటే సమూయేలు లేచి వస్తే అంటున్నాడు, దైవజనుడా నువ్వు చెప్పిన మాట నేను చేశాను అన్నాడట. నువ్వు చెప్పిన మాట చేస్తే ఈ ఎడ్ల అరుపులేంటి, ఈ రంకెలు ఏమిటి, ఎక్కడివి అని చెప్పి అంటూ ఉన్నాడంట. ఒకసారి సౌలు నువ్వు ఆలోచించు, నీ దృష్టికి నీవు అత్యల్పుడుగా ఉన్నప్పుడు నేనేం చేశాను, నిన్ను ఇశ్రాయేలీలకు శిరస్సు వైతివి, కొట్టు చాపలే గట్టిగా. నీ దృష్టికి నీవు అత్యల్పుడుగా ఉన్నప్పుడు నేనేం చేశాను, నిన్ను ఇశ్రాయేలీలకి శిరస్సు అయ్యావు. దేవుడు నిన్నేం చేశాడు, ఇశ్రాయేలీల మీద నిన్ను రాజుగా అభిషేకించాడు. కానీ నువ్వేం చేశావు, ఆయన చెప్పిన మాట వినలా. అందుకనే అక్కడ రాయబడిన మాట ఏమిటనంటే 22లో ఉంటుంది, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము, బలుల అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ఎందుకంటే తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానము, మూర్ఖత్వము అగుపరుచుట విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. అప్పుడు సౌలు ఏం చెప్తున్నాడు వినండి ప్రియులారా, ఇప్పుడు మీకు ఆన్సరు ఏమంటే, సౌలు జనులకు జడిచి వారి మాట వినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. చూడండి ప్రియులారా, ఎవరికి జడిచాడంట, జనులకు జడిచి యెహోవా ఆజ్ఞను మీరి పాపము తెచ్చుకొంటిని. తనకున్నటువంటి ఆ అధికారాన్ని తను కలలోనైనా ఊహించుండడు ప్రియులారా, తన ఆ స్థితికి వెళతానని. ఈరోజు నేను నిలబడ్డాను అంటే ఇది నాకు కలే, నాతో ఉన్నవారికి కూడా కలే ఇది. మరి మీరు ఈ స్థితిలో ఉన్నారు అని అంటే మీరు పుట్టినప్పటి నుంచి మీ జీవిత సంవత్సరాలు ఆలోచిస్తే ఇది మీకు కలగా ఉందో లేదో నాకు తెలియదు. కానీ సౌలు తన జీవితంలో కలలో కూడా ఊహించలేదు. కానీ దేవుడు అతన్ని ఏం చేశాడు, ఏర్పరచుకున్నాడు. ఒక సామాన్య మనిషి అంతే, ఒక పర్సన్ అంతే, సమాజంలో కూడా అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు కూడా లేవండి. ఒక సామాన్యుడు అంతే, అతన్ని దేవుడు ఇశ్రాయేలీలకి శిరసగునట్లుగా దేవుడు రాజుగా అతన్ని అభిషేకిస్తే దేవుని మాట ఆయన చెప్పాడు చేయాలంతే. ఒక సంస్థ ముందు వారు చెప్తూ ఉంటారు, ఒక దైవజనుడు నాతో కలిసినప్పుడు ఒక రాత్రి బైబిల్ కాలేజీ పెట్టినప్పుడు ఆ డైరెక్టర్ పిలిచి అన్నాడట, సరే ప్రిన్సిపాల్ గారు అక్కడ ఒక బండి ఉంది దాన్ని పగలగొట్టు అన్నాడంట. వాడు వెళ్ళి చూసి మెదలకుండా వచ్చాడంట. ఇప్పుడు సేవ్ చేసినట్ట కాదా బాగున్న బండ పగలగొట్టడం అంటే? ఏదో ఒకటి చెప్పండి, అది పగలగొట్టు అన్నాడంట అంతే. అయ్యగారు చూడలేదనుకుంటా సరిగా, దీన్ని పగలగొట్టడం ఎందుకు, మంచి బండ ఖరీదైతే అని. ఇంకొక అతన్ని పిలిచారంట, ఆ బండ పగిలిందో లేదో చూడు, అది పగలకపోతే నువ్వు పగలగొట్టు అన్నాడట.
ప్రిన్సిపాల్ చెప్పాడు, అది మంచిదో మంచిది కాదో, ఖరీదు లేదో అనవసరం. ముందు అతను ఏం చేశాడు, ఆలోచించాడు. వెనక అతను ఏం చేశాడంటే అటు ఇటు చూడకుండా అక్కడ ఉన్న రాడ్ తీసుకొని 2 ముక్కలు చేసి అయ్యగారు పగలగొట్టాను అన్నాడట. నువ్వు లోపలికి వెళ్ళన్నాడంట. ముందు పిలిచిన వ్యక్తిని అన్నాడంట, నువ్వు బ్యాగ్ జరుదుకో అన్నాడట. ఇది న్యాయమా కాదా చెప్పు? ఎందుకు న్యాయం? అక్కడ ఏది శ్రేష్టం? అక్కడ నిలబడినటువంటి వ్యక్తి చెప్పిన మాట విలువ, అంతే. నువ్వు విలువ ఇవ్వాల్సిందే. అంటే వీడు తిరుగుబాటోడు అని అర్థం అన్నమాట వాళ్ళ లెక్కలో. అతను నాతో చెప్పిన మాట ఏంటంటే, దైవజనుడు, మనం చెప్పింది అది ఏదైనా సరే వాళ్ళు చేయాల్సిందే. చేయలేదంటే వీడు ఎప్పుడైనా తిరగబడతాడు. వీడు పనికిరాడు, తిరుగుబాటు చేసేవాడు. అందుకని వీడి స్వభావం ఏముందంటే, వాడు ఆలోచన ధోరణి ఉంది కాబట్టి మంద ఆలోచన వాడు నెరవేర్చేవాడు కాదు. కాబట్టి గెట్ లాస్ట్ గెట్ అవుట్ అన్నాడంట. అవసరం లేదు, వెళ్ళిపో అన్నాడంట. కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్స్, సందర్భాలు మనకు కొంచెం ఎగుటుగా ఉంటుంది. కానీ దానిలో ఉన్న సత్యం ఏంటంటే, దైవజనుడు ఏది చెప్పాడో అది చేసేయాలి. దేవుడు ఏం చెప్పాడు? ప్రవక్త నాశనం చేయమన్నాడు. శ్రేష్టమైన వాటిని తెచ్చి ఏమంటున్నాడు? యెహోవాకు బలి అర్పించడానికి తెచ్చాను అంటున్నాడు. దేవునికి బలి అర్పించడానికి అవి శపితమైనది, శపించబడినటువంటిది. దానిలో నువ్వు తీసుకొచ్చి బలి అర్పించాల్సిన అవసరం లేదు. అందుకే కోడెలను ఎడ్లను బలి అర్పించుట కంటే ఏమన్నా మాట వినుట శ్రేష్టం. అంటే ఏది బలి అర్పించాలి? శ్రేష్టమైన వాటినే మనం ఇవ్వాలి. మొదట నీవు శ్రేష్టంగా ఉండాలా? నువ్వు చేసే పనిలో వచ్చినటువంటిది శ్రేష్టమైనది తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ప్రథమ ఫలంగా ఆయనకు బలి అర్పణగా నీవు ఇచ్చినప్పుడు అది ఆశీర్వదించబడును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోకపోవటానికి అక్కడ ఏదో మిస్టేక్ ఉంటుంది ప్రియులారా. అది మనం గుర్తుపట్టక, నన్నెందుకు దేవుడు చూడట్లా, నన్నెందుకు దేవుడు నన్నెందుకు మర్చిపోయాడు, నన్నెందుకు పట్టించుకోవట్లా, నన్నెందుకు ఆయన చూడట్లేదు, అందరికి బాగుంటుంది, నాకెందుకు బాగోట్లేదు. ఎందుకు బాగోదు? అందరికి చేసిన దేవుడు నీకు చేయడా? అందరిని చూసిన దేవుడు నిన్ను చూడ్డా? అందరి ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడా? వింటాడు ప్రియులారా. నువ్వు చేసింది ఆయనకే వింటాడు. కానీ ఆయన పాపులు మనవి ఏం చేయడంట? ఆలకింపుడు అంట. ఆలకింపుడు అని అంటే వింటాడు, వినపడుతుంది, దాన్ని నెరవేర్చడు. అది దాని అర్థం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు మన మాట ఆయనకు వినపడదని కాదు, మనం చెప్పింది ఆయన చేయడు. ఎందుకని? ఆయన మనతో మాట్లాడినప్పుడు మనం వినలేదనుకో, నువ్వు ఏడ్చేటప్పుడు నేనేం చేస్తాను? నవ్వుతా. నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదు కాబట్టి నువ్వు చెప్పింది నేను విన్నా. ఇంతే, సింపుల్ అన్నమాట. అందుకని ఆయన చెప్పింది మనం వినాలి, ఆయన చేయమన్నదే మనం చేసినప్పుడు నిన్ను బట్టి, నీ ఆలోచనను బట్టి, నీకు కావలసిన వారినంట, నువ్వు అడిగిన దాన్నంట ఆయన చేసి తీరతాడంట. కొట్టు చాపట్ల గట్టిగా.